అందరికీ నమస్కారం. నా పేరు అన్విత. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఉగస్య ఆది అనేది ఉగాది. ఉగ అనగా నక్షత్ర గమనం అని అర్థం. ఉగాది వసంతాలకు అవినాభావ సంబంధం ఉన్నది. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటాం. ప్రకృతిలోని మార్పును అనుసరిస్తూ శిశిర ఋతువు ఆకురాల కాలం నుండి వసంతం వస్తుంది. చెట్ల చిగురింపుతో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ప్రకృతి అందించే అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించి తెలుగువారు తొలి పండుగ ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమవుతుంది. షడ్రుచులు అనగా 6 రుచులు. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరులతో చేసిన పచ్చడి తెలుగువారికి ఎంతో ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా మనకు ఎదురయ్యే మంచి చెడులు, నష్టసుఖాలను సంయమనంతో స్వీకరించే సందేశాన్ని మనకు ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఈ నూతన సంవత్సరమును శ్రీ విశ్వావసునామ సంవత్సరంగా పిలువబడుతుంది. విశ్వావసు అనగా విశ్వం గురించి తెలియజేస్తుంది. జనులందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సంపదలతో ఎంతో సంతోషంగా ఉండాలని ఈ సనాతన ధర్మం వివరిస్తుంది. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.